తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుఫాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, త్రాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తుఫాను వల్ల విద్యుత్తు, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితుల్లో చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోమారు సమీక్ష చేస్తారని ఆయన తెలిపారు. పొలాల్లో, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోకుండా పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిచిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం తుఫాను అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సింహాచలం అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. దుష్ట శక్తులపై పోరాడే శక్తి ఇవ్వమని, ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని కోరానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు తనకు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించానని తెలిపారు. సింహాచలం అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు ధర్మకర్త అశోక గజపతిరాజు, ఆలయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు స్వామివారి దగ్గరకొచ్చారు. ఆలయ పురోహితులు చంద్రబాబు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. సింహాద్రి అప్పన్న స్వామి వంశపారంపర్య ధర్మకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించారని తెలిపారు. దుష్టశక్తులపై పోరాట శక్తినివ్వాలని, రాష్ట్రాన్ని కాపాడాలని లక్ష్మీనరసింహస్వామిని కోరతానని చెప్పారు. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రజలు తనకు అండగా నిలిచారని, పూజలు చేశారని, ఆందోళనలు చేశారన్నారు. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు తనకివ్వాలని భగవంతుడిని ప్రార్థించారని తెలిపారు. తనను ఎంతమంది అభిమానిస్తున్నారో వారంతా కలిసి ముందుకు నడవవలసిన అవసరం ఉందన్నారు. భావితరాల భవిష్యత్తు, మన భవిష్యత్తు గురించి ఆలోచించి అందరూ సహకరించాలని కోరారు. వంశీయులు, వాళ్ళ తండ్రి, ముత్తాత వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి దీనికి ఆస్తులు పెట్టి ఏ విధంగా చేయాలనో వంశ పారంపర్యం ఒక వారసత్వాన్ని కూడా తీసుకొచ్చారు. అలాంటి కుటుంబాన్ని ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఇది పరాకాష్ట. ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, లేకపోతే ఎవరైతే ఇలాంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక సమాజానికి భవిష్యత్తుకు నాంది పలికారో అలాంటి వారిపైన ఏ విధంగా దౌర్జన్యం చేసాం చూసాం. అందుకే ఈరోజు 3వ రోజు నేను లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాను. ఈ దుష్ట శక్తులపైన పోరాడే శక్తినిమ్మని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడమని, ఆ కాపాడే మనసు ఇమ్మని చెప్పి కోరుతూ, అదే మాదిరిగా ఉత్తరాంధ్ర ప్రజలకి మనోభావాలకి ఇదొక క్షేత్రం. అలాంటి రాష్ట్రంలో అన్ని క్షేత్రాలను కలుస్తున్నానంటే ప్రజల మనోభావాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత మనందరిపైన ఉంది. ఆ కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది.
70-80 దేశాల్లో రోడ్డు మీదకి వచ్చి పోరాడారు. తెలుగు రాష్ట్రాల్లో వీరోచితంగా పోరాడారు. దేశం అంతా కూడా పోరాడారు. ఎక్కడికక్కడ పూజలు చేశారు, ఆందోళన చేశారు, నిరసనలు తెలియజేశారు. వారు చూపించిన చొరవ, సంఘీభావం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. జగన్ 5 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు ఏపీకి రావాల్సిన వాటిపై పోరాడతానని చెబితే జనం నమ్ముతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ను గెలిపించడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేశారని, అర్ధరాత్రి పోలీసులను నాగార్జున సాగర్ వద్దకు పంపి సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నించారన్నారు. ఓడిపోయింది కేసీఆర్ అయినా శృంగభంగం జగన్కు జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం ఏపీపై ఖచ్చితంగా ఉంటుందన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుందని, యువతకు ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్కు అహంభావం ఎక్కువైందని, అందుకే ఓటమి చవిచూసిందని, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఖజానా నిండిందే తప్ప రాష్ట్రాభివృద్ధి లేదన్నారు. రాజకీయాల్లో ప్రజలు అహంభావాన్ని సహించారన్నారు. బండి సంజయ్ నాయకత్వాన తెలంగాణలో బీజేపీ ముందుకొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ విజ్ఞప్తితో పక్కన పెట్టారని, మోడీని కేసీఆర్ మొక్కడంతో లిక్కర్ కేసులో కవిత అరెస్టు ఆగిపోయిందన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఒక్కడైనా అసెంబ్లీలో తన గళాన్ని గట్టిగా వినిపిస్తారని చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్టు పార్టీని కాంగ్రెస్ కలుపుకోలేదని, దేశం మొత్తం ఇండియా కూటమి బలపడాలంటే అందరినీ కలుపుకొని పోవాలన్నారు. తెలంగాణలో ఓడిపోయింది కేసీఆర్ అయినా శృంగభంగం జగన్కు జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం ఏపీపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అది మించిపోవడం కాదు, నువ్వు ఓటింగ్ సంఖ్య తీసుకో, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గలేదు. ఇది వాళ్ళు అనుసరించిన వైఖరి బాగా ఒక తెలంగాణలో తప్ప మిగతా 3 రాష్ట్రాలు గుజరాత్, చెన్నై రాష్ట్రం, ప్రాంతీయ మిగతా 3 రాష్ట్రాల్లో వాళ్ళు అనుసరించిన వైఖరి అందరినీ కలుపుకొని పోవాలి. బీజేపీ లాంటి మతాలను వ్యతిరేకించాలంటే డెమోక్రటిక్ షెడ్యూల్ కోర్టు కలుపుకొని ఇంగిత జ్ఞానం లేకుండా పోవడమే ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ ఓడిపోవడానికి కారణం. అందుకని ఓట్లు తిక్కిపోయింది మాత్రం కాదు. రెండోది యూత్ డెవలప్ చేయకుండా పోవడం కారణం. అవి రెండు సరి చేసుకుంటే రేపు రాబోయే పార్లమెంట్ కూడా సక్సెస్. మాకుంది వాళ్ళకు లేదు, మమ్మల్ని చెప్తుంది వాళ్ళ పార్టీ వేరు కదా. మేము చెప్తున్నాము, మనిషి ఏం లేదు, ఇప్పుడైనా సరే కొంతమంది తాను తెలుసుకుంటారు, కొంతమంది చెప్తే వెళ్తారు, ఇంకొంతమంది ఆలోచన తెలుసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన తెలుసుకుంటారు. వాళ్ళ మిస్టేక్ని అధిగమిస్తే వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు. బేస్ ఉంది, ఓట్లు ఉన్నాయి, ఇటువంటి ఓట్లు లెక్క ఏమి కావాలంటే వాళ్ళు అనుసరించే విధానంలో కొంచెం లిబరల్గా తెలుసుగా ఉంటే వస్తుంది. జనోదయం ఒకసారి వస్తుందండి, జనోదయం అచ్చుడు వచ్చింది, వాళ్ళకి వస్తుంది, రావడానికి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరూ ఊహించిన విధంగా, ఆశించిన విధంగానే అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తమ నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను వచ్చిందని, అది తీరం దాటి ఆంధ్రప్రదేశ్కు కూడా వస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, నగర పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఇతర పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. టీఆర్ఎస్కు కంచుకోటగా చెప్పుకున్న ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందన్నారు. ఎస్సీ ఎస్టీలు 60% ఓటు వేశారని చెప్పారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరులు కాంగ్రెస్ జైకేతనం ఎగురవేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను వచ్చిందని, అది తీరం దాటి ఆంధ్రప్రదేశ్కు కూడా వస్తుందని చెప్పారు. ఏపీలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, మనకు రావాల్సినవన్నీ రావాలన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మహబూబ్నగర్, కరీంనగర్
ఈ జిల్లాలన్నింటిలో కూడా అబ్సల్యూట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ఏదైతే టీఆర్ఎస్కి బలమైనటువంటి కంచుకోట అనుకున్నారో ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ ఆ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఇది దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యన పోరని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారంటీలు కూడా పేదవాళ్ళకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనారిటీలకి వీరందరికీ కూడా ఎంతో విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఓట్లేశారు. ప్రధానంగా బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సుమారు మాకున్నటువంటి అంచనా ప్రకారం ఎస్సీ ఎస్టీలు మోర్ దాన్ 60% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఎక్సెప్ట్ హైదరాబాద్లో తప్పించి రాష్ట్రం అంతా కూడా మైనారిటీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటి విజయకేతనం ఎగిరేసినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని విశ్వసించినటువంటి పరిస్థితి. అనంతరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిన నయవంచకుడు కేసీఆర్ అని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి దేవత అని చెప్పి తర్వాత దయ్యమంటూ మాట మార్చిన విలువలు లేని వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. దేవత అని చెప్పాడు సోనియా గాంధీ గారు, తర్వాత దైవం చెప్పాడు. అంటే మాట స్టాండ్ లేని వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తి, అధికారమే పరమావధిగా పాటించినటువంటి వ్యక్తి. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ మత సామరస్యానికి కానీ సమైక్యత భావానికి కానీ ఒక పిట్టన కోటగా ఉండేటటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీని గెలిపించారు. తప్పకుండా తెలంగాణ ఆకాంక్షల్ని రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా ఒకే మాట ఒకే పాటుగా ఉండి ఆ పథకాలను కూడా అమలు చేసి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మి చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తారని, ఇది తెలుగు ప్రజల విజయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ భవిష్యత్తులో కూడా అయ్యే పౌరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వేస్తాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం గురుతురాజు గారి నాయకత్వంలో వస్తుందని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది సాధికారత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. స్టీఫెన్ హాకింగ్, సుధా చంద్రన్ వంటి వారు వైకల్యాన్ని అధిగమించి సాధించిన విజయాలు అపూర్వమైనవని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ బి రవిప్రకాష్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా సాయి ప్రేమ్, చేయూత, శిరీష రిహాబిలిటేషన్ సెంటర్, విజయ్ మేరీ తదితర సంస్థల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలను పురస్కరించుకుని వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లను లబ్ధిదారులకు కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, డైరెక్టర్ బి రవిప్రకాష్ రెడ్డి తదితరులు అందించారు. వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ 1995 దివ్యాంగుల చట్టాన్ని సవరిస్తూ 2016లో దివ్యాంగుల హక్కుల కొత్త చట్టానికి రూపకల్పన చేసి ఈ ఏడాది కొత్తగా మార్గదర్శకాలు, నిబంధనలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ చట్టం మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, అర్జీల పరిష్కారానికి ఒక కొత్త కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ ద్వారా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులను ఎవరైనా తక్కువగా చూసినా, వివక్షత చూపినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జాలి, దయ ఏం చూపించాల్సింది కాదు, మనకి ఈక్వాలిటీ అనేటువంటిది అవసరము. దట్స్ ఈక్వల్గా మనకి చట్టాలు అనేటువంటి ఉన్నాయి. సో మన మనస్సాక్షి అనేటువంటి చెప్తుంది చట్టంతో పాటుగా. సో ప్రతి ఒక్కరు కూడా అది అన్ఫార్చునేట్ అనుకోకుండా అది పుట్టుకతో వచ్చిందంటామా, లేకపోతే తర్వాత మధ్యలో వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్స్ వల్ల కానీ ఇలాంటి కొన్ని కారణాల చేత పాపం
ఆ కాళ్ళు కానీ, చేతులు కానీ, లేకపోతే చెవులు కానీ, లేకపోతే కళ్ళు కానీ, లేకపోతే బ్రెయిన్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా బ్లడ్ కానీ, లేకపోతే నెర్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎత్తుకు సంబంధించినటువంటివి కానీ, ఇలా చాలా రకాలు ఇప్పుడే చెప్పినట్టు ఈ 7 నుండి 21 చేయడము, 2016కి సంబంధించిన చట్టం రావడము, ఆ చట్టంలో ఇప్పుడే ఈ 4% రిజర్వేషను, 5% ఎడ్యుకేషన్కి సంబంధించింది, దాంట్లో చాలా చాలా చట్టాలు, దాంట్లో జిల్లా స్థాయిలో కమిటీలు, రాష్ట్ర స్థాయిలో కమిటీలు చాలా అనేటువంటివి ఉన్నాయి. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను వివిధ ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు కన్న పిల్లల్లా చూస్తున్నాయని పేర్కొన్నారు. 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తోందని చెప్పారు. సామాజిక భద్రత కల్పించేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో 6 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు 8,20,000 మందికి 3,055 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వారి సంక్షేమానికి, వారి పోషణకి, వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అనేక రకాలైనటువంటి వారందరూ కూడా ఉంటారు ఇందులో. చాలా డిసీజెస్ ఉన్నటువంటి వారు రకరకాలుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడనుందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని సూచించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వైపు దూసుకొస్తున్న మిచ్చౌంగ్ తుఫాన్ కోస్తా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ అర్ధరాత్రికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. నెల్లూరుకి ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి రేపు మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా రానుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గరిష్టంగా 90 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీయనున్నాయి. రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం హెచ్చరించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి మధ్యాహ్నంలోపు దివిసీమ వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో 1.5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో పంటలకు నష్టం జరగకుండా రైతులు 2-3 రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఇప్పటికే కోత కోసి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే లారీల్లో మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తడిసి, దెబ్బతిని, తేమ శాతం ఉన్నప్పటికీ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. మిచ్చౌంగ్ తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సూచనలు చేశారు. తుఫాను దృష్ట్యా జిల్లాలో వరి పండించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు జాగ్రత్త చర్యలు సత్వరమే చేపట్టాలన్నారు. వర్షాల వలన పంట దెబ్బతినకుండా రైతులు వరి కోతలను 2-3 రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. రైతులు ఇప్పటికే వరి
కోతలు కోసి ఉంటే తక్షణమే ధాన్యాన్ని లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాలకు ధాన్యం తడిసి దెబ్బతిని రైతులు నష్టపోరాదని స్పష్టం చేశారు. తడిసి దెబ్బతిని తేమ శాతం ఉన్నప్పటికీ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కస్టోడియన్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల వరి కోతలు చేపట్టకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు, మిల్లులకు తరలించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ఉపాధ్యాయుల లేమి 117, 128 జీవోల ప్రవేశంతో విద్యారంగం అతలాకుతలం అయ్యిందని, అనేక పాఠశాలల్లో చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 25 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 9న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫెడరేషన్ నేతలు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల కేటగిరీలు మార్చి ప్రాథమిక వ్యవస్థను 1-2 తరగతులకే పరిమితం చేయడంతో ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ ముగింపు దశకు వచ్చిందన్నారు. పాఠశాల వ్యవస్థను 4 వర్గాలుగా మార్చి ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టేట్ సిలబస్ను కాదని సెంట్రల్ సిలబస్ను స్వీకరించారని, సిబిఎస్ఈతో సంబంధం లేని పాఠశాలల్లో ఆ సిలబస్ను చెప్తున్నారని చెప్పారు. ఐబీ సిలబస్ ప్రభుత్వం తీసుకురావటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 25 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 9న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించాలని చెప్తూనే ఒకవైపు మరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల కాని వాటిల్లో కూడా ఇంగ్లీష్ని మరి తీసుకుపోతూ మరి పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఆ పరీక్షల్ని అన్ని సబ్జెక్టుల్లోనూ ఇంగ్లీష్లోనే రాయాలని మరి అధికారులు చెప్పడం ఇది ఏ మేరకు సరైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, అట్లాగే టొఫెల్ అనే ఒక డిగ్రీ అయిన తర్వాత అది ఇతర దేశాలకు ఇది వెళ్ళేటప్పుడు పనిచేసే ప్రక్రియ ఏదైతే ఉందో టొఫెల్ అనే ఎగ్జామ్ ఫేస్ చేయడానికి వాళ్ళు ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి దాన్ని ఈరోజు 3వ తరగతి నుంచి కూడా పాఠశాలల్లో ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏమీ లేకుండానే ఇటు ఆంగ్ల ఉపాధ్యాయులను కానివ్వండి, ఇతర ఉపాధ్యాయులను కానివ్వండి ఈ టొఫెల్ ద్వారా మరి తీర్చిదిద్ది వాళ్ళు ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడే విధంగా పిల్లలను తయారు చేయాలనేది ఒక అసంబద్ధ ప్రక్రియను కూడా ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసి ఇవాళ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తీరిక లేకుండా పనిచేస్తున్నప్పటికీ కూడా నిరంతరం కూడా అనేకంగా డిటిఎఫ్ ఏం మాట్లాడుతుందని అంటే అటు ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ నువ్వు తరగతి గతిని ఆహ్లాదకరంగా రూపొందించదలుచుకుని ఉంటే బిల్డింగులు రంగులు కాదు, తరగతి గదిలో ఉపాధ్యాయుడికి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని అంటున్నది. మరి 2 మాధ్యమాలు ఈ మాతృభాష మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం చదువుకునేటువంటి అవకాశం ఇవ్వడం వల్ల మరి సెక్షన్స్ పెరుగుతాయి, అదేవిధంగా మరి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ మేరకు నియామకాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. మరి ఉపాధ్యాయుల్ని కుదిర్చి మరి ప్రామాణికమైనటువంటి విద్య రావాలి, ప్రమాణాలు రావాలి అని అనడం ఏ మేరకు కరెక్ట్ అని చెప్పని కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషను ప్రశ్నిస్తుంది. రైతులకు రుణమాఫీ అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను పెంచే విధంగా చట్టం చేయాలని గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు ఎత్తివేసి పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ కాంట్రాక్టు బిల్లులకు నిధులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు మాట్లాడుతూ తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్, పంట కాలువ విద్యుత్ బకాయిలు చెల్లించాలని, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్, పంట కాలువ మురుగును అరికట్టాలని తెలిపారు. తాడేపల్లి నుంచి ప్రాతూరు, చెర్రావూరు, పెదకొండూరు, అత్తులూరు వరకు కరకట్ట వెంబడి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొండవీటి వాగులో తోటికాడ, గుర్రపు డెక్క పోడికలు తీయించాలన్నారు. తెనాలి డెల్టా ఏరియాలో కాలువలను ఆధునీకరణ పనులు పూర్తి చేసి పంట కాలువలకు ప్రధాన లాకులను, షట్టర్ను రిపేర్ చేయించాలని చెప్పారు. తాడేపల్లి కార్పొరేషన్ పరిధి
ప్రధానంగా తాడేపల్లి ప్రాంతం, పాతూరు, చిర్రావూరు, అదేవిధంగా ఆ పైన నూతక్క దగ్గర నుంచి కొండూరు, గుడవరు నుంచి అత్తలూరిపాలెం దాకా కరకట్ట అంబడే గతంలో ఉన్న డ్రైన్ని కరకట్ట ఎడల్పు సందర్భంగా పూడిగిపోయింది. దాని డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తే కార్పొరేషన్ పరిధి నుంచి అత్తలూరిపాలెం దాకా ఉన్న 5-6 గ్రామాలకు సంబంధించి నదీ పరివాహ ప్రాంతంలో మురుగు మొత్తం కూడా అత్తలూరిపాలెం నుంచి కృష్ణా నదిలోకి కలిసే అవకాశాలు అక్కడ ఛానల్ ఉంది. ఆ క్రమాన్ని డ్రైన్ పూర్తి చేయాలని చెప్పేసి ఆ క్రమంలోనే ఆ ప్రాంత రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రూపం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా కొండవీటి వాగు తూటికాడ ఉండటం వల్ల పెద్ద ఎత్తున మురుగు చేరి ఆ ప్రాంతం దుర్వాసన ఎదులుతూ ఉంది. ఆ తూటికాడను తీయాలని చెప్పేసి చెప్తా ఉంటే ఇరిగేషన్ వాడు మాకు సంబంధం లేదని చెప్పేసి సిఆర్డీ వాళ్ళపై మీద నడతా ఉన్నారు. సిఆర్డీ వాళ్ళు అడిగితే డబ్బులు ఏమని చెప్తా ఉన్నా, దాని మీద కూడా ఆందోళన రూపం ఇవ్వబోతా ఉన్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణలంకలోని త్రిశక్తి పీఠంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఈ సామూహిక వ్రతాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు వేంచేసి ఉన్న త్రిశక్తి పీఠంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఈ సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కుటుంబ సమేతంగా పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో వ్రతం నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించటం ఎంతో పుణ్యప్రదమని అన్నారు. కృష్ణానది ఒడ్డున కార్తీక మాసంలో వ్రతం చేస్తే ఎంతో మంచిదన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న క్షేత్రం, దేవాలయం కార్తీక మాసం అన్నీ కలిసి రావటంతో భక్తులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించారన్నారు. అమ్మవారి, స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలిపారు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు వేంచేసి ఉన్నటువంటి త్రిశక్తి పీఠంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు సామూహికంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి, స్వామివారి యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా శ్రద్ధగా చేసుకుని స్వామివారి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం అవ్వటం చాలా విశేషం. వ్రతం చేసుకోవడానికి నదీ తీరం, ఇది కృష్ణానది ఒడ్డున్నటువంటి క్షేత్రం కనుక నదీ తీరం, అలాగే దేవాలయం, నదీ తీరం, అలాగే కార్తీక మాసం, ఈ మూడు కూడా వ్రతం చేసుకోవడానికి అత్యంత విశేషమైనటువంటి పరిస్థితులు కనుక ఇటువంటి పరిస్థితులన్నీ కలిసి వచ్చిన ఈ ప్రదేశంలో వ్రతం చేసుకోవడం చాలా విశేషం కనుక వందలాదిగా భక్తులు వేంచేసి స్వామివారి, అమ్మవారి యొక్క వ్రతాన్ని సవిస్తారంగా చక్కగా చేసుకొని భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగింది. ఇది చాలా ముదావహం. భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.